ఇక్కడ మేమందరం కూడా వీళ్ళతో పాటు హమాలీలు, అదేవిధంగా మీ మోటార్స్ హరిప్రియ మోటార్స్ ఏన్కూరు హుసేన్ గారు కూడా ఇక్కడ సహకరించారు. అదేవిధంగా నూతుమాత టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ వారు ఇక్కడ సహకరించారు. అదేవిధంగా ఇక్కడ హమాలీ వర్కర్స్ తల్లాడు వారు సహకరించారు. ఇదన్నీ శుభ్రపరిచి మేము బట్టలు వేసి పంపించడం జరుగుతుంది. ఈ బట్టలు చూసారు, ఇప్పుడు ఈసారి కూడా డొనేషన్ ఇచ్చారు. సరే, వారు తోసిన సాయం వారికి ఇచ్చారు. ఇటువంటి వ్యక్తులు ఏడ కనపడ్డా ఇలా శుభ్రం చేసి చూడండి. ఇలాంటి అట్టలు కట్టినవన్నీ కూడా కట్ చేసి పంపిస్తాను. వీటిలో ఎన్ని పేలు ఉన్నాయో, ఎన్ని అనేక రకాల కీటకాలు ఉన్నాయో మీకు తెలిసిందే. ఇటువంటి వాళ్ళకి ఇటువంటి సహాయం చేసే దాతలు వచ్చి సహకరించినందుకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, వీడియో తీసే వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ఎన్జిఓ మీ శ్రీనివాస్ సార్. మీరు మాట శ్రీనివాస్ సారు ఇటువంటి అనాథలకి ఇలాంటి పనులు చేయడం చాలా అంత వందలో ఒక్కళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు. వారికి ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. నేను త్వరలోనే సార్ కూడా కలుస్తాను. అక్కడక్కడ చాలామంది ఇబ్బందులు పడుతూ ఎన్నో వేరే వేరే కారణాల వల్ల చాలామంది రోడ్లపైన ఎన్నో విధాలుగా కష్టపడుతూ రోడ్ సైడ్ బ్రతుకుతున్నారు. వారు కూడా అందరూ కూడా శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళు సహకరించి, వారొక్కరే కాదు మనమందరం కూడా సహకరించి అందరికీ కూడా మనకు తోచిన సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అన్నది అడ్రస్ చెప్తే వాళ్ళ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి తీసుకెళ్తారనే ఉద్దేశంతో అన్న మీ అడ్రస్ దగ్గరికి రండి అన్న. మీ అడ్రస్ చెప్పన్నా. కడప జిల్లా మీరు ముస్లిమ్సా? గొడవలా? మీ కొడుకులు ఉన్నారా? ఎంఏ బిఈడి అనేది క్వాలిఫికేషన్ ఏంది? ఎంఏ చేసినా? ఎందుకు అట్లా అయిపోయినా? పోయిందా అదిపోదండి, అన్నం తీసుకున్నాను పర్వాలేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు సహకరించిన మన ఏనుకూరు దాత వారికి ప్రత్యేకంగా మా ఎన్జిఓ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించిన వీడియో తీస్తున్న అన్నలందరికీ కృతజ్ఞతలు. నేను ప్రత్యేకంగా తీసుకుంటాను. మనకి ఈ అనాథలకు సహకరించిన ఎన్జిఓ ఫౌండేషన్ శ్రీనివాస్ అన్నకు ప్రతి ఒక్కరూ కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే చాలామంది ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఎన్నెన్నో కారణాల వల్ల ఇలా రోడ్లపైకి వస్తూ వాళ్ళ జీవితాన్ని ఎంతో దీనాతి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కావున శ్రీనివాసరావు అన్నోళ్ళు అసంటి వాళ్ళు అందరూ కూడా, మనం అన్న ఒక్కళ్ళే కాదు అందరూ కూడా ఏకమై ప్రతి ఒక్కరికి కూడా తోచిన సహాయం చేయండి. దయచేసి ఇటువంటి వాళ్ళకి ఆదుకోండి. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా శ్రీనివాసన్నను అభినందించి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను.